హలో హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇదిగోండి సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. సాంబార్ సూపర్గా ఉంటుందండి. 2 గుడ్లు నూనె, ఇదిగోండి దాంట్లోకి క్యారెట్, బంగాళదుంప, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, టమాటాలు, అదిగోండి పప్పు, ఇదిగోండి తాలింపులు, చింతపండు, అదండి ఇప్పుడు వేసుకుంటున్నానండి. జీలకర్ర, చిన్నుల్లిపాయ, ఎండుమిర్చి గంట వేసుకుంటున్నాను. పెద్దలపై మా వారికి ఎట్లా కాయ వేస్తేనే ఆయనకి నచ్చుతుంది. ఇవన్నీ అన్నీ వేసేసుకుంటున్నాను. అవన్నీ మగ్గాలి, పప్పు వేసుకోవాలి. తర్వాత మగ్గిపోయినాక ఇవన్నీ బాగా మగ్గాలండి. ఉప్పు, తగినంత పసుపు, అదండి చూద్దామండి. మగ్గినాయండి, మగ్గుతున్నాయి. మగ్గుతా ఉన్నాయి. దీంట్లో కారం వేసుకున్నాం. సార్ కాసేపు మగ్గితే ముక్క కూడా మెత్తబడుతుంది. మగ్గిది అండి, పులుసు పోసుకుంటున్నాను. చింతపండు ఉత్త పొట్టేనండి, కొట్టోడు అట్టెత్తనాడు. మా ఆయనకి చదువుతుంటేమో అర్థం కావట్లా. అది ఇందులో పప్పు వేసే క్లిప్ మిస్ అయిందండి. ఉడకబెట్టుకున్న పప్పు ఇందులో కలిపేసుకొని 1-2 పొంగులు వచ్చిన తర్వాత దింపేసుకుంటే సాంబార్ రెడీ అయిపోయినట్టే. చూసేసేది. ఇంకా నీళ్ళు పోసుకుంటాను. పప్పు వేసినాక చూపిస్తాను. అయిగొండి పప్పుచారు అయిపోయినాయండి. మా ఆయనకి ఇట్లా ఉండాలి, ఉల్లిపాయలు. అదిగోండి భోంచేస్తాను కూర్చున్నాడు.